షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. అమరావతిని 3 నెలల్లో బయట ప్రపంచంతో అనుసంధానిస్తే ఎలా ఉంటుంది? అమరావతికి వెళ్ళేటువంటి రహదారి 6 వరుసల రహదారిగా కనబడితే ఎలా ఉంటుంది? కలకట్ట మీద నుంచి వెళ్ళడం మానేసి నేరుగా సీడ్ యాక్సిస్ మీదుగా అమరావతిలోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఏపీసీఆర్డీఏ రెడీ అవుతుంది. అమరావతికి సంబంధించినటువంటి కీలకమైన అంశం సీడ్ యాక్సిస్ రోడ్ని జాతీయ రహదారికి కనెక్ట్ చేయడం. దీన్ని గతంలో ఆగిపోయింటే మొత్తం 22 కిలోమీటర్లు సుమారుగా వచ్చేటువంటి సీడ్ యాక్సిస్ రోడ్లో 19 కిలోమీటర్ల వరకు 18.5 కిలోమీటర్ల వరకు 2018లోనే నిర్మాణం పూర్తయినా కానీ గత 5 ఏళ్లలో అన్ని విధాలుగా కూడా ఆగిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5 కాలంగా పనులు పుంజుకున్నాయి. ఇప్పుడు ఒక ట్రాక్లో పడ్డాయి. పెండింగ్లో ఉన్నటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణాన్ని 2 ప్యాకేజీలుగా విభజించింది రాష్ట్ర ప్రభుత్వం. దాని ప్రకారం ఏపీసీఆర్డీఏ అలానే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ 2 కూడా సమన్వయంతో ఈ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సీడ్ యాక్సిస్ రోడ్ని ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి ఉండవల్లి వరకు తీసుకొచ్చేటువంటి ప్రణాళిక ఇప్పుడు శరవేగంగా సాగుతోంది. సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఈ పనుల్ని పర్యవేక్షించారు. అలానే ఇందులో కీలకమైనటువంటి దశ ఏంటంటే కరకట్ట మీదుగా వెళ్ళేటువంటి మార్గంలో ఒక స్టీల్ బ్రిడ్జ్ రాబోతుంది. ఆ స్టీల్ బ్రిడ్జ్ని 3 నెలల్లో కంప్లీట్ చేసి ప్రకాశం బ్యారేజీకి వచ్చేటువంటి రహదారి అంటే ఉండవల్లి తాడేపల్లి స్టేట్ హైవేకి కనెక్ట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళికని అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ్ పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్ విస్తరణకు సంబంధించినటువంటి ప్రణాళిక అంటే ఇక్కడ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. ఈ విస్తరణకు సంబంధించినటువంటి ప్రణాళికని దానిలో ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం, ఎందుకంటే సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రస్తుతం ఆగిపోయినటువంటి మంతెన సత్యనారాయణ రాజుకు సంబంధించిన ఆశ్రమం దగ్గర నుంచి మెయిన్ రోడ్డు వరకు తీసుకురావడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, అక్కడి నుంచి స్టీల్ బ్రిడ్జ్తో పైన ఉన్నటువంటి స్టేట్ హైవేకి అనుసంధానించడం అంటే ఉండవల్లి తాడేపల్లి హైవేకి అనుసంధానించడం అనేది ఇంకొక స్టేజ్ అవుతుంది. అక్కడి నుంచి NH16 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానించడం మరొక ప్యాకేజ్ అవుతుంది. సో ఆల్రెడీ 511 కోట్ల రూపాయలతో NH16కి అనుసంధానించేటువంటి ప్రణాళికకి సంబంధించి ఏడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లు ఫ్లోట్ చేసింది. ఆ పని జరుగుతూ ఉంది. ఇక 2వ ప్యాకేజీకి సంబంధించినటువంటి పనుల విషయంలో భూ సమీకరణ సమస్య, భూ సేకరణ సమస్య ఇబ్బంది పెట్టింది. ఈ సమస్యని ఏపీసీఆర్డీఏ కమిషనర్ మంత్రి నారాయణ సమన్వయంతో పరిష్కరించారు. స్వచ్ఛందంగా సమీకరణ దిశగానే సమీకరణ యాంగిల్లోనే భూములు ఇచ్చేందుకు ఉండవల్లి పెనుమాక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ముఖ్యంగా ఆ ప్రాంతంలో వచ్చేటువంటి రైతులందరూ కూడా అంగీకారం తెలియజేశారు. ఈ నేపథ్యంలో పనులు మొదలయ్యాయి. వాటికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళికని పర్యవేక్షించేందుకు ఇప్పుడు అక్కడ వరకు స్టీల్ బ్రిడ్జ్ వచ్చేటువంటి ఆల్రెడీ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి మీరు ఐరన్ ఫ్రేమ్స్ చూడొచ్చు, ఇక్కడ క్రెయిన్ వర్క్స్ చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రకాశం బ్యారేజీ దిగువకు వచ్చిన తర్వాత మనం కరకట్ట రోడ్డు కనెక్ట్ అయ్యేటువంటి క్రమంలో ఒక పెద్ద లిఫ్ట్ స్కీమ్ ఉంటుంది. అది కొండవీటి వాగు లిఫ్ట్ స్కీమ్ అని చెప్పని అంటారు అనమాట. అక్కడికి వచ్చేటువంటి కృష్ణా కెనాల్, కృష్ణా రైట్ బ్యాంక్ కెనాల్, ముఖ్యంగా గుంటూరు ఛానల్ అటువైపు వెళ్ళేటువంటి మార్గం అది. అలానే కొండవీటి వాగు వరద కాలువలకు సంబంధించినటువంటి అనుసంధానం ఉంటుంది. వీటన్నిటిని సమన్వయం చేస్తూనే అక్కడ కరకట్టని నిర్మించారు. సో ఆ కరకట్ట మీద నుంచి ప్రయాణం అనేది ఇప్పుడు ఓన్లీ అది సింగిల్ లేన్ రోడ్డుగా ఉంటుంది కాబట్టి దాన్ని విస్తరించేటువంటి క్రమంలో ఇది కొండవీటి వాగు ఎత్తిపోతల స్కీమ్ అనమాట. దీనిపై నుంచి స్టీల్ బ్రిడ్జ్ నిర్మించాలి. అది కూడా 6 వరుసల్లో వచ్చేటువంటి స్టీల్ బ్రిడ్జ్ అవ్వాలి కాబట్టి 70 కోట్ల రూపాయలతో దీనికి సంబంధించినటువంటి పనుల్ని కేవలం స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించే 70 కోట్లు ఖర్చు అవుతున్నాయి అని చెప్పని అంచనా వేశారు. దీన్ని 3 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అలానే NCC సంస్థకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. సో ఇది అయిన వెంటనే అక్కడ సాయిల్ టెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మొత్తం చుట్టూ నీరు ఉంటుంది, మట్టి ఎంత గట్టిగా ఉంటుంది అనేది నేల గట్టితనం మీద కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే ఆ స్థాయిలో పిల్లర్స్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో ఆ వర్క్ ఇవన్నీ కూడా సాయిల్ టెస్ట్కి సంబంధించినటువంటి ఇమేజెస్, ఇవి ఐరన్ ఫ్రేమ్స్కి సంబంధించినటువంటి ఇమేజెస్. ఆల్రెడీ ఐరన్ మెటీరియల్ అంతా కూడా అక్కడ డంప్ అయిపోయింది. దానికి కావాల్సినటువంటి పిల్లర్ ఫ్రేమ్స్ అంటే రాడ్ బెండింగ్ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ రెడీ చేస్తున్నారు. మిగతా కూడా కావాల్సినటువంటి ఐరన్ వచ్చింది. అక్కడ సీతానగరం వర్క్షాప్ ఉంది. ఆ ప్లేస్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పనుల కోసం ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా రెడీ అయి ఉన్నాయన్నమాట. సాయిల్ టెస్ట్లు అన్నీ పూర్తి అయిపోయిన వెంటనే ఇవి ఇన్స్టలేషన్ మొదలవుతుంది. అలానే రెడీ ఇక్కడ ఒక కార్ఖానా లాంటిది ఏర్పాటైంది అనమాట. ఆ సైజులను బట్టి, డిజైన్స్ని బట్టి, మోడల్స్ని బట్టి ఇక్కడే రెడీ చేసి ఫ్యాబ్రికేట్ చేసి దాన్ని ఫిక్స్ చేసి అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం. ఓన్లీ పిల్లర్స్ అటు ఇటు కాలువకి సంబంధించినటువంటి పిల్లర్స్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి దానిపైన మాత్రమే
ఇక్కడ అధికారులు ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అందుకనే ఈ పనులన్నింటినీ కూడా సమన్వయంతో చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో మట్టి పనులు ఇవి కంప్లీట్ అయిన వెంటనే నెక్స్ట్ ఈ ఎస్టాబ్లిష్మెంట్ వర్క్ మొదలవుతుంది అనమాట. అంటే దీని మోడల్ కూడా ఒకసారి మనం చూస్తే మ్యాప్ ప్రకారం చూస్తే ఇది అమరావతి మాస్టర్ ప్లాన్, మొత్తం మాస్టర్ ప్లాన్ అప్పుడే పొందుపరిచారు కాబట్టి ఇందులోనే ఉంది డిజైన్ మొత్తం కూడా క్లియర్గా మీకు పిక్చర్ అర్థం కావాలంటే కనుక ఈ మ్యాప్లో ఒక ప్లేస్ క్లియర్గా అందులో మెన్షన్ చేసినటువంటి ప్లేస్ ఏంటంటే తాడేపల్లి దగ్గర నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ జంక్షన్, ఇదంతా కూడా సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి నిర్మాణం. సీడ్ యాక్సిస్ రోడ్ అంటే E3 రోడ్ అంటారు అనమాట. ఇది సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి రోడ్డు, ఇది E3 రోడ్ అంటారు. సో ఈ E3 రోడ్డు చాలా ఇంపార్టెంట్ రోడ్ అవుతుంది అనమాట. ప్రస్తుతం ఇక్కడ వరకు దాదాపుగా నా అంచనా ప్రకారం ఇక్కడ వరకు వర్క్స్ కంప్లీట్ అయ్యి రోడ్డు ఎప్పుడో రెడీ అయిపోయింది. ఈ స్ట్రెచ్ ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేయడం అనేది ఇప్పుడు సెకండ్ ఫేజ్ అనమాట. అంటే ప్యాకేజ్ 2 కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ప్యాకేజ్ 2 దీని కిందనే స్టీల్ బ్రిడ్జ్ వర్క్ కూడా వస్తుంది. ఇక్కడ మనం గమనించి చూస్తే కనుక ఇక్కడ ఒక కాలువ కనిపిస్తుంది. ఇది ఉండవల్లి కేవ్స్, ఇక్కడ ఉండవల్లి కేవ్స్ ఉంటాయి. ఇది ఈ కాలువ కృష్ణానది, ఇది ప్రకాశం బ్యారేజ్ అనమాట. ఇది కృష్ణానది, ఇదంతా కూడా కృష్ణానదికి సంబంధించింది. ఇదేమో ఈ వరద నీటి నిర్వహణకు సంబంధించి పెనుమాక రిజర్వాయర్, ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి అనమాట. సో ఈ ప్లేస్లో ఇది ఉండవల్లి గ్రామం కింద మనం చూడాలి. సో ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టీల్ బ్రిడ్జ్ కనెక్ట్ అయితే ఇక్కడ నుంచి ఇది ప్యాకేజ్ 3 అవుతుంది. అంటే ప్యాకేజ్ 3లో 511 కోట్ల రూపాయలతో టెండర్స్ ఫ్లోట్ చేశారు. అది 6 వరుసల రహదారి, దానిలో కూడా ఎగ్జిట్ ఎంట్రీ, ఎందుకంటే నేషనల్ హైవేకి ఇటు నుంచి ఎగ్జిట్ అవ్వడానికి అటు నుంచి ఎంట్రీ అవ్వడానికి అట్లా దాన్ని ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ కూడా ఉంది మన దగ్గర, ఒక క్లియర్గా పిక్చర్ చెప్తాం. ఇది P3కి సంబంధించిన మోడల్. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ప్యాకేజీ ఇక్కడ ఎక్కడైతే పని ఆగిపోయిందో సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి మీకు ఇంకా క్లియర్ పిక్చర్ కావాలంటే దీనిలో ఇంకొక ఇమేజ్ మనం చూడాల్సినటువంటి ఇమేజ్ ఏంటంటే గూగుల్ పిక్చర్స్లో చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అమరావతి మ్యాప్, అమరావతి గూగుల్లో ఇది లైవ్ అమరావతి అనమాట. సో ఇందులో క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడ ఒక పెద్ద లైన్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఇది సీడ్ యాక్సిస్ రోడ్ అవుతుంది అనమాట. ఇది సీడ్ యాక్సిస్ రోడ్, ఈ ఎల్లో లైన్ ఇక్కడ మొదలయ్యి ఇలా తిరిగి ఇదంతా వస్తుంది అనమాట. సో ఇక్కడ వరకు నిర్మాణం కంప్లీట్ అయింది. ఇది ఇప్పుడు ఎక్స్టెన్షన్ అయింది. వాస్తవానికి గతంలో ఇక్కడ వరకు మాత్రమే నిర్మాణం అయింది, తర్వాత ఎక్స్టెన్షన్ అయింది అనమాట. ప్రస్తుతం ఈ నిర్మాణం ఈ లాస్ట్ 6 నెలల్లో పెరిగినటువంటి నిర్మాణం. వాస్తవానికి గతంలో ఇక్కడ వరకే 2018 నాటికి కంప్లీట్ అయినటువంటి ప్లేసు ఇక్కడ వరకే. ఇప్పుడు ఈ 6 నెలలు 7 నెలల కాలంలో దీన్ని ఈ చిగురు చిల్డ్రన్ హోమ్ దాకా ఎక్స్టెన్షన్ అయింది. సో ఇక్కడ మనం చూస్తే కరకట్ట అనగానే మనం చంద్రబాబు నాయుడు గారి రెసిడెన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి ఇక్కడ ఈ లొకేషన్లో చంద్రబాబు నాయుడు గారి రెసిడెన్స్ వస్తుంది. సో ఈ దగ్గరలోనే ఇంకా ఇక్కడ దాకా వస్తుంది అనమాట. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి రెసిడెన్స్ వస్తుంది. సో ఈ కరకట్ట రోడ్డుకి సమాంతరంగా E3 రోడ్డు అక్కడి నుంచి ఎక్స్టెన్షన్ అయ్యి ఈ విధంగా వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చివరికి కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్ ఈ ప్లేస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎక్కడైతే కనిపిస్తుందో దృశ్యం ఇది కనెక్ట్ అయిపోతే ఒక విధంగా గుంటూరు ఓల్డ్ రోడ్ అంటాం. అది విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళాలంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి ఓల్డ్ రోడ్ అదే ఉపయోగించేవాళ్ళు. కనకదుర్గ వారధి వచ్చిన తర్వాత నేషనల్ హైవే 16 అటువైపు వచ్చింది. ఇంత ముందర నేషనల్ హైవే 5 అనేవాళ్ళు, ఇప్పుడు నేషనల్ హైవే 16 అంటున్నారు అనమాట. సో అటు కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వరకు కనెక్ట్ చేసేస్తే నెక్స్ట్ వచ్చేది ఈ మ్యాప్ ప్రకారం చూస్తే కూడా పిక్చర్ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వరకు కనెక్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చేది ఇది మొత్తం కూడా ప్యాకేజ్ 3 కింద వచ్చేది. దీనిలో డిఫరెంట్ జంక్షన్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ పాయింట్స్ ఎట్లా ఉంటాయి అది కూడా చూడాలి. ఎందుకంటే డిఫరెంట్ స్ట్రక్చర్ అమరావతి నిర్మాణ ప్రక్రియ అనేది, అమరావతికి సంబంధించినటువంటి రోడ్ స్ట్రక్చర్ చాలా డిఫరెంట్ రోడ్ స్ట్రక్చర్. గ్రిడ్ కనెక్టివిటీ, ఎక్కడ కూడా డెడ్ ఎండ్ రోడ్స్ ఉండవు, ఎక్కడికక్కడ కనెక్ట్ అయ్యి వెళ్ళే విధంగా ఒక మోడర్న్ ప్లాన్తో చేసినటువంటి ఇవే. అందుకే ఇవన్నీ కూడా మీకు క్లియర్ పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ గ్రిడ్ కనెక్టివిటీలో సీడ్ యాక్సిస్ రోడ్ ముఖ్యమైనది అవుతుంది. నేషనల్ హైవే కనెక్ట్ చేసేటువంటి ప్రధానమైన వనరు అవుతుంది. కాబట్టి సీడ్ యాక్సిస్ రోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కనుక ఈ విధంగా తయారవుతుంది. సో ప్యాకేజ్ 3 అనుకున్నాం కాబట్టి ప్యాకేజ్ 3 అనేది కనుక ప్రారంభం అయ్యి కంప్లీట్ అయితే వర్క్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఒక ట్రంపెట్ జంక్షన్ మాదిరిగా అటు నుంచి వచ్చి ఎలివేటెడ్ కారిడార్ రూపంలో వస్తుంది. ఇక్కడ వరకు స్టీల్ బ్రిడ్జ్ వచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర రోడ్డుకి కనెక్ట్ అయితే అక్కడి నుంచి ఎలివేటెడ్ కారిడార్ రూపంలో ఆ రోడ్డు పైనుంచి కనెక్ట్ అయ్యే విధంగా మనం ఈ టైప్లో వెళ్తాం. మొత్తం 6 వరుసల రహదారి, అటు ఇటు కూడా
మూడు వరుసలు వెహికల్స్ రాకపోకలకు సంబంధించి ఉంటుంది, ప్లస్ గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఇది మొత్తం ప్రణాళిక. ఇప్పుడు ఈ దిశగా నడిపించేందుకు కావాల్సినటువంటి పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్టీల్ బ్రిడ్జ్ని 3 నెలల్లో కనుక కంప్లీట్ చేస్తే అది రికార్డు టైం అవుతుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఫర్దర్ ఎక్స్టెన్షన్కి సంబంధించి టెండర్స్ ఫ్లోట్ అయినాయి కాబట్టి ఆ పనులు మొదలైతే మరొక 2 ఏళ్లలో అది కూడా కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అమరావతిని బయట ప్రపంచానికి రాజమార్గంలో అనుసంధానించేటువంటి మార్గం ఏదైనా ఉందంటే అది సీడ్ యాక్సిస్ రోడ్డే అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.